ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజమండ్రికి చెందిన కీలక నాయకుడు. ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాల్లో లేరు, ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా అయితే కొనసాగుతున్నారు. మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడు, రాజకీయాల మీద మంచి అనుభవం, మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన ఇంటికి వైఎస్ఆర్సీపీ నేతలు క్యూ కడుతున్నారట. కారణం ఏంటో తెలుసా? రాజమండ్రిలో ఉన్న ఆయన ఇంటికి క్యూ కట్టడం ఏంటి? గత నెల రోజుల పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయన పరామర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు రాజమండ్రి వస్తున్నారు. అలా వచ్చిన నాయకులంతా మాజీ ఎంపీ ఉండవెల్లి ఇంటికి క్యూ కడుతున్నారు. దాంతో ఉండవెల్లి నివాసం వైసీపీ నేతల రాకతో జాతరగా మారుతోంది. తాజాగా చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంతపురం వైసీపీ ఇన్ఛార్జ్ అనంత వెంకటరామరెడ్డి, కడప జిల్లాకు చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో కలిసి ఉండవెల్లి ఇంటికి వెళ్లారు. వీళ్ళంతా సుదీర్ఘంగా ఉండవెల్లితో చర్చించారట. అయితే ఉండవెల్లి వైఎస్ఆర్కి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు. అప్పట్లో మేధో సంపత్తి కలిగిన నేతగా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు. అదే సహకారం జగన్కి కూడా అందుతుంది అనుకున్న ఉండవెల్లి మాత్రం రాజకీయాలకి నో చెప్పేశారు. ఇప్పుడు ఆయన దాదాపుగా 7-10 వయసు దాటి ఉన్నారు అనేది, దాంతో తమకు ప్రత్యక్ష రాజకీయాలు పడవు, ఈ వయసులో చేయలేను అంటూ ఒక దండం పెట్టేశారు. గతంలో కూడా ఆయన వైసీపీలో చేరతారనే చర్చ వచ్చింది. ఇక తాజా భేటీలో కూడా పలువురు నేతలు ఆయన్ని వైసీపీలోకి రావాలి అని కోరారు అనే ఒక ప్రచారం అయితే సాగుతుంది. వాస్తవానికి ఉండవెల్లి ఏ పాయింట్ మీద మాట్లాడినా సరే ఏపీ మొత్తం ఆయన ప్రసంగం వింటుంది. నిజంగా ఆయన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పాయింట్లతో కూడిన అంశం, చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఆయన ఏం చెప్తారా అనేది నేనైతే చాలాసార్లు వింటా. పక్కా లాజిక్తో ఆయన మాట్లాడతారు. ఆయన ఒక రకంగా ఆధార సహితంగా మాట్లాడి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించడంలో దిట్ట. నిజంగా అలాంటి నాయకులు ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా లేరు. ఆ ఉండవల్లి లాంటి మేధా సంపత్తి ఉన్న నాయకులు నాకు తెలిసి ఇప్పుడు ఏ పార్టీలో కూడా లేరు. ఉన్నారు, మేధావులు ఉన్నారు, నేను ఉన్నట్లు. ఆయనంత నైపుణ్యం ఉన్న వాళ్ళైతే లేరు అనేది. అందుకే జగన్ సీఎంగా ఉండగానే సంక్షేమ పథకాలు బేషు అని అంటూనే అభివృద్ధి విషయంలో ఉండవెల్లి విమర్శలు బలంగా చేసేవారు. అలాగే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడే జగన్ పెద్ద తప్పు చేశారు, ఇది బాబుకి పొలిటికల్గా టర్నింగ్ పాయింట్ అని కూడా ఆయన బల్లగుద్ది గట్టిగా చెప్పేశారు. అయితే వైసీపీకి ఉండవెల్లి లాంటి వారు కావాలి అనేది ఇక్కడ కీలకమైన అంశం. అందుకే ఆయన వద్ద ఈ ప్రస్తావన తెచ్చారు అనేది. నిజంగా ఉండవెల్లి లాంటి వ్యక్తులు ఉంటే వైసీపీలో గనక, లేదంటే ఏ పార్టీలో గనక ఉన్నా అసలు వాళ్ళే నిజమైన వ్యూహకర్తలు అవుతారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ప్రశాంత్ కిషోర్ను ఇంకొకళ్ళు తెచ్చుకుంటున్నారు, సునీల్ కనుగోలు. ఎలా అసలు తెలుగు నాడి, తెలుగు ప్రజల పట్టు, తెలుగు రాజకీయాల మీద ఒక బలమైన అవగాహన ఉన్న వ్యక్తులే వ్యూహకర్తలు. ఇలాంటి వాళ్ళని మాట ఎక్కడో బీహార్లో ఉన్న వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వ్యూహకర్తలుగా ఎంచుకోవడం కాదు. ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వీళ్ళకి జనం మీద పట్టు, మంచి రాజకీయ అనుభవం ఉన్న నాయకులు. ఒకవేళ ఉండవెల్లి వైసీపీలో చేరకపోయినా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయన సలహా సూచనలు అయినా ఇస్తే వైసీపీకి ఈ క్లిష్ట సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట. అదేవిధంగా చేయడానికి ఉండవెల్లి అంగీకరిస్తారా లేదా అనే చర్చ. అయితే జగన్ ఉండవెల్లి విషయంలో ఏమనుకుంటున్నారు, ఆయన సలహా సూచనలు తీసుకుంటారా లేదనే చర్చ. మొత్తం మీద చూస్తే రాజమండ్రికి వచ్చే వైసీపీ నేతలు మిథున్ రెడ్డి ములాఖతుతో పాటు ఉండవెల్లితోనూ భేటీలు వేయడమే ఇక్కడ అసలైన రాజకీయం. మరి ఈ పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి, వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తాయనే చూడాలి.